మహిళా రిజర్వేషన్ బిల్లుని ఓడించాము, అలాగే రాజ్యాంగాన్ని కాపాడాము, నియోజకవర్గాల పునర్విభజనలో మోసం చేస్తుంటే అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు ఇంకా చేయలేదు. మరి అది ఏమైనా చేస్తుందేమో తెలియదు. రాజ్యాంగాన్ని కాపాడామని ఏమైనా చేస్తుందేమో అది. అయితే ఈలోపుగా కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేసింది. నారీ శక్తి బిల్లు 30 సంవత్సరాలుగా ఓడిపోవడానికి కారణం అవుతూనే వస్తుంది. కాంగ్రెస్ తన అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, విపక్షంలో ఉన్నటువంటి సందర్భంలోనూ అడ్డుకుంటోందంటూ రోడ్డెక్కిన మహిళా ఎంపీలు నిన్న పార్లమెంట్ దగ్గర ధర్నా చేస్తే ఇవాళ దేశవ్యాప్త ఆందోళనలకి అధికార పక్షం పిలుపునిచ్చింది. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తూనే మహిళా రిజర్వేషన్లకి అన్యాయం చేస్తున్నారు, మహిళల్ని మోసం చేస్తున్నారు అంటూ. ఇదంతా హైడ్రామా, రాజకీయ కుట్రను మేము అడ్డుకున్నామని చెప్తున్నది విపక్షం. ఇప్పుడు సమస్యల్లా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏనే 3 పార్టీలు ఉన్నాయి. ఇవాళ ఆ పిలుపుకి ఇవాళ కానీ రేపు కానీ యాజిటేషన్స్ ఏమైనా చేస్తారో చూడాలి.